మా పెద్దల్లుని అయితే ఆమె పెళ్లి గోరంపేటలో ఎవరు చేయనంత గ్రాండ్ గా చేసిండు మా అల్లుడు. ఆర్కెస్ట్రా వేసిండు, ఎవరు చేయనంత భారీగా పెళ్లి చేసిండు. మేమందరం చాలా సంతోషపడ్డాము. మా కొడుకులు డాన్స్ చేసారు, మేము అమ్మమ్మలం డాన్సులు చేసినాము. ఇంకా అయితే అప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసారు అనమాట వీళ్ళు. ఇప్పుడు చెప్తారు ఈ అమ్మమ్మ వచ్చేసి బొల్లారంలో ఉంటది అనమాట. బోరంపేట నుంచి అక్కడికి వెళ్ళిపోయి అక్కడనే ఉంటున్నారు. వీళ్ళ పెళ్లి మా అల్లుడు చాలా బాగా చూసిండు. మాకందరికి చీరలు పెట్టిండు. మమ్మల్ని 8 రోజులు ఉంచుకొని పెద్ద గ్రాండ్ గా పెళ్లి చేసిండు. వాళ్ళు మంచిగా చూస్తారు, వాళ్ళు మేము వాళ్ళని చూస్తాము, వాళ్ళు మమ్మల్ని చూస్తారు. మేమందరం బాగుంటాం. అమ్మ కదా మేము మన్మరాన్నం అనమాట. మా గురించి చెప్తాదంటే ఇప్పుడు చెప్పే. మా తోటికోడలు బిడ్డ కూతురు. అయితే ఆమెకి 2 బిడ్డలు 2 కొడుకులు. పెద్ద మనవాడేమో సీను, ఈయన. రెండవ మనవాడేమో లీటందర్. పెద్ద అమ్మాయి నవనీత. రెండవ అమ్మాయి పేరు రమ్య. రమ్య భర్త. ఇప్పించిన కదా. అయితే ఈమె పెళ్ళప్పుడు అంట వీళ్ళ మామ ఈమె కోసం రోడ్ వేయించినట్ట. ఒకసారి ఆమెనే చెప్తుంది ఇందా చెప్పి. మామ నేను చదువుకున్న అమ్మాయిని వస్తున్నాయి. మా మామయ్య నాకు రోడ్ వేయించి రోడ్ లేకుంటే నేను ఎట్ల బండి మీద వస్తుంది. అందుకని మా మామ నాకు రోడ్ వేయించిండు. ఆయన పేరు బాబు. ఆయన అందరినీ తెలుసుకొని మధ్యలో బొట్టలో వేసుకొని వాళ్ళకి అన్ని మంచిగా మాటలు చెప్తుంటే బాగా నవ్వుకుంటుంది, ఎంజాయ్ చేస్తుంది. ఆయన 10 మంది బామ్మర్లు. ఇప్పుడు ఒక్కడన్నా చెప్తుంటలేడు, ఎవరందరూ వాళ్ళు తిరుగుతున్నారు. 10 మందికి పసుపు గమ్మ కట్టినా అని మా అల్లుళ్ళకు, మా బామ్మర్లకు, చెల్లెళ్ళకి అందరికి చీరలు పెట్టిండు, అత్తలు పెట్టిండు. దావపేట కుక్కల 2వ ఆమె పేరు రాజమని, 3వ ఆమె నేను భాగ్యమ్మను, సువర్ణానికి చిన్న. ఈ అమ్మమ్మ వాళ్ళ కోడలు అనమాట. నా కోడలానే పేరు మహేశ్వరి. మా కోడలు నన్ను బాగా తీసుకెళ్ళి అందరికన్నా మంచిగా తీసుకెళ్ళి. కోడళ్ళ కన్నా నా కోడలు బాగా మా వచ్చేసి మా చిన్నమ్మమ్మ అనమాట. అయితే తాత చనిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. అంటే హల్వాల్ బొల్లారంలో ఉంటారు వీళ్ళు. ఇంకా అక్కడే సెట్ అయిపోయారు. ఇక్కడ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇట్లా వస్తారు వీళ్ళు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. వచ్చినప్పుడు ఇట్లా అందరం కలిసి అందరం ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటాం అనమాట. మా అమ్మమ్మ స్టోరీ ఇప్పుడు మీ అందరికీ షేర్ చేసి. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అమ్మమ్మ, అత్తమ్మ బాయ్. ఇంకెళ్ళిపోతుంది మా అమ్మమ్మ. బాయ్.